జై తెలుగు తల్లి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు జై తెలుగు తల్లి టీవీకి అందినటువంటి వార్తల సమాచారం. సద్గురు కృష్ణయాజి గారి శుభ సంకల్పంతో శుభాశీస్సులతో గత 40 సంవత్సరాలుగా ఆరాముద్రావిడ సంఘం అనేక కార్యక్రమాలను సేవలను చేస్తోంది. అందులో భాగంగా ఈరోజు జరిగినటువంటి సామూహిక ఉపనయన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాల శుభలేఖలను ప్రతి ఇంటికి ప్రతి సభ్యునికి అందజేశారు. సంఘంలో ప్రతినిధులు ఈ కార్యక్రమం తన సొంత కార్యక్రమం అంటూ ప్రతి ఒక్కరికి తమ బంధువులకు గ్రామాన ఈ ఆహ్వానాలను అందజేశారు. ఈ కార్యక్రమం ఆరాముద్రావిడ సంఘ గౌరవాధ్యక్షులు బ్రహ్మశ్రీ ఇప్పిలి శంకర శర్మ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, అలాగే ఒరిస్సా ప్రాంత అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే కార్యదర్శి, ఉపకార్యదర్శి, సభ్యులు సంపూర్ణ సహకారాన్ని అందజేశారు. ఈ సామూహిక ఉపనయన కార్యక్రమాలు తెల్లవారుజాము నుండే ప్రారంభమయ్యాయి. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన మొదలగు పుణ్య కార్యక్రమాలతో ప్రారంభమైంది. గాయత్రీమాత అనుగ్రహంతో 24 మంది వటువులకు సామూహిక ఉపనయన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఋత్విజుల మంత్రోచ్చారణ మధ్యలో ప్రారంభమైన ఈ కార్యక్రమం కన్నుల వైభవంగా కొనసాగింది. ఆరాముద్రావిడ సంఘ గౌరవాధ్యక్షులు బ్రహ్మశ్రీ ఇప్పిలి శంకర శర్మ గారితో పాటు రవికుమార్ శర్మ, వనమాల వెంకటరమణ శర్మ, ధనుంజయ శర్మ, సుసరాబ్ చంద్రశేఖర్ శర్మ, భాస్కరపట్ల శ్రీరామ్మూర్తి శర్మ అనేక మంది ఋత్విజులు పాల్గొన్నారు. ఆరాముద్రావిడ సంఘ సభ్యులందరికీ శుభోదయం. కార్యవర్గ సభ్యులకు అలాగే సర్వీస్ ఓరియంటెడ్గా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆరాముద్రావిడ సంఘ సభ్యులకు శుభోదయం, సుప్రభాతం, ఆహ్వానం. రండి, మీ అందరి రాక కోసం ఎదురు చూస్తున్నాం. ఏమైనా కరెక్షన్స్ ఉన్నా, ఏదైనా సలహాలున్నా తప్పకుండా మాతో చెప్పి మున్ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మాకు అవకాశం కల్పించండి. పెద్దవాళ్ళందరూ ఉన్నారు, అందరూ వారి సలహాలతో మేము కొన్ని యాక్టివిటీస్తో ముందుకెళ్తున్నాము. అలాగే ఈరోజు ఇప్పుడు మీకు మెసేజ్ పెట్టడానికి గల కారణం, చాలామంది మన కార్యవర్గ సభ్యులు వారు సభ్యులు కాకపోయినా మామూలుగా జనరల్ సభ్యులైనా సరే ఈ సామూహిక ఉపనయనాల నిమిత్తం కొంత డొనేషన్స్ని వారు ఇచ్చినటువంటి డొనేషన్స్ని సొంత అకౌంట్లో వేసుకొని అన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు అప్పచెప్తారని మేము అనుకుంటున్నాం. కంపల్సరిగా మీరు ఇక్కడికి వచ్చి మీరు గ్రూప్లో పెట్టిన ప్రతి మెసేజ్ ద్వారా వచ్చిన ప్రతి సభ్యునికి కూడా మేము రసీదులు ఇస్తాము. ఎక్కడైనా ఏమైనా పారదర్శకత లేకపోయినా సరే మీరు మాకు చెప్పండి. ఇంత పని మీద ఏదైనా మనం మిస్ అయ్యి ఉండవచ్చు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా, ముఖ్యంగా సభ్యులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే రసీదు తీసుకోండి. సామూహిక ఉపనయనాల నిమిత్తం మీరు కలెక్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రూపాయికి రసీదు తీసుకోండి. ఇదే మా మనవి. జై శ్రీమన్నారాయణ. నమస్కారం చేయండి, చెప్పండి. అగ్నయే సమిధం ఆహార్షం బృహతే తవేదసే యథా త్వమగ్నే సమిధా సమిధ్యా ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసేన అన్నాద్యేన సమేధయా స్వాహా అగ్నయ ఇదం నమః. ఇప్పుడు రెండో పల్లెమని పిల్లవాడికి నేతల నుంచి పట్టుకోమని చెప్పండి.
నమస్కారం చేసి ఎప్పుడైనా ఏ ధోసి ఏ ధిషి మహిస్వాహ అగ్రయ ఇదం నమః నాలుగో కొల్లవండి ఇదం నమః చెప్పండి నమస్కారం చేసి చెప్పండి తేజోసి తేజోమయీ దేహి స్వాహ యోనః ప్రచోదయాత్ ఓం భూః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఓం భువః ధియో యో నః ప్రచోదయాత్ ఓం శుభః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ చాలు द्वे त्रीणि चत्वारि ओम तत्माय అలాగా కుర్రవారి సేవలో చదివింది సాగుగా చేసి కుర్రవారి మీద తండ్రి మీద మీరు అక్షతలు వేయండి. అలాగే తండ్రి చేత కుమార్తె దృష్టిని కూడా అక్షతలు వేయించండి. సంకల్ప కార్య జయసిద్ధిరస్తు. ఇప్పుడు మామూలుగా ఉదయం పూజకి ఎలా కూర్చోబెట్టామో ఇప్పుడు అలాగే కూర్చోబెట్టండి. తల్లి తండ్రి కూర్చోబెట్టండి. నాలుగు పక్కల నాలుగు కొన్నవాడి పేరు చెప్పండి. ఫలానా శర్మన్నారు అలా నాలుగు పక్కన తీయించండి, మధ్యలో కూడా తీయించండి. అక్కడ మీకు ఇచ్చినటువంటి ఒక చిన్న పేపర్ ప్లేట్ తో ధాన్యం 5 కుడకలు ఇచ్చున్నారు, తీయండి. అది తల్లి చేతికి ఇవ్వండి. దానిలోనే ఒక బ్లేడ్ కూడా పెట్టున్నారు, బ్లేడ్ ని తండ్రి చేతికి ఇవ్వండి. బ్రహ్మగారులు మీరు దర్భగట్టపట్టడం లేదు నిల్చోండి. బ్రహ్మగారులు మీరు దర్భగట్టపట్టడం లేదు నిల్చోండి. బ్లేడ్ తండ్రికి ఇవ్వండి. మామిడాకుతో నీళ్లు తీసుకొని కుర్రవార్తలుగా శిరస్సు మీద 3 సార్లు జల్లించండి. దర్భపుల్లల చేత తుడిపించండి. ఇప్పుడు తండ్రికి కుడి పక్కకి భార్య వచ్చినట్టుగా చూడండి. భార్యను అర్పించుడు. దక్షిణతో మాత చెప్పండి. బ్రహ్మగారు చిన్న పాత్రలో కొంచెం పెరుగు నెయ్యి కలిపి సిద్ధం చేసుకోండి. రహస్యం భవతి. దధికృతమితి మధుకృతమితి. కొంచెం తేనె నెయ్యి
ఈ రెండు కూడా మధు దుర్గం తేనె నెయ్య ఈ రెండు కలిపి చిన్న పాత్రలో కలపండి. ఒక గర్భపుల్ల తీసుకోండి. యజమాని దగ్గర ఉండే బంగారు ఉంగరం తీసుకోండి. ఆ ఉంగరానికి దర్భం ఎక్కేసి 2 దర్భపుల్లలో కట్టండి. ఉంగరానికి దర్భసారి ఓం భువః భర్గో దేవస్య ధీమహి ఓం శుభః ధియో యో నః ప్రచోదయాత్ ఓం భూః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఓం భువః ధియో యో నః ప్రచోదయాత్ ఓం